అందరికీ నమస్కారం. ఇటీవల జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే వస్తున్నాయి. న్యూట్రల్స్ నుంచే ప్రధానంగా విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రతి దాన్ని కూడా రాజకీయం చేయాలని చూడటం, ఆ రాజకీయంలో జగన్మోహన్ రెడ్డి తాను ముందుండాలని చూడటం అనేది ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ఇది తాజాగా ఎప్పుడు బయటకు వచ్చిందంటే మొన్న ముద్రగడ్డ పద్మనాభం జరిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. ఓకే, రైట్, బాగానే ఉంది. అక్కడి వరకు పరామర్శకు వెళ్ళిన సందర్భంలో వాస్తవానికి అక్కడ ఒక విషాద ఘటన, అది ఒక విషాద ఘటన. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎంతో కొంత బాధతప్త హృదయంతో ఉంటారు. చివరిసారిగా ఆయన చూడాలని వచ్చిన వాళ్ళే ఉంటారు. కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు సీఎం జగన్ అని చెప్పి నినాదాలు చేయడం, సో ఈ సీఎం జగన్ అనే నినాదాలు అనేవి అక్కడ కొంత ఇదిగా మారాయి. ఇప్పుడు చూసే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే అక్కడ ముద్రగడ్డ పద్మనాభానికి నివాళులు అర్పించడం ముఖ్యమా, జగన్మోహన్ రెడ్డి తనను సీఎం అని అర్పించుకోవడం ముఖ్యమా? వాస్తవానికి జగన్ అనమని చెప్పాడా అని చాలా మంది అనవచ్చు. ఓకే, రైట్, జగన్ అనమని చెప్పి ఉండకపోవచ్చు. కానీ అంటున్నప్పుడు వారించాల్సిన పరిస్థితి జగన్ మీద ఉంటుంది. మీకు అంటున్నప్పుడు వారించాల్సిన పరిస్థితి జగన్ మీద ఉంటుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. గతంలో చంద్రబాబు గారు తిరుమల వెళితే జై చంద్రబాబు అనో సీఎం చంద్రబాబు అనో ఆ క్యూ లైన్లో ఉన్న వాళ్ళు అరిస్తే వెంటనే ఈవెన్ వితిన్ 5 secondsలో అంటే ఒకసారి అరిశారు, 2 సార్లు అరిశారు, వెంటనే రియాక్ట్ అయినటువంటి చంద్రబాబు గారు సీఎం చంద్రబాబు కాదు ఓం నమో నారాయణ అనాలని చెప్పి వెంటనే ఆ స్లోగన్, ఆయన 2 చేతులు నమస్కారం పెట్టి ఆయన స్లోగన్ చెప్పిన తర్వాత మళ్ళీ ఆ స్లోగన్ పలికారు. అంటే ఒక పొలిటీషియన్గా అక్కడ గుడి దగ్గర కూడా నినాదాలు తప్పే కాదని మనం అట్లా జగన్ దగ్గర పలికిన అక్కడ కూడా అభిమానులు అయ్యి ఉండొచ్చు, ఇక్కడ కూడా అభిమానులు అయ్యి ఉండొచ్చు. వీళ్ళేమి జై కొట్టండి డబ్బులు ఇచ్చారని నేను చెప్పట్లా. కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు మనకి ఇబ్బందికరంగా ఉంటాయేమో అనుకున్నప్పుడు చేయాలి. రెండోది, జగన్మోహన్ రెడ్డి సెల్ఫీలు ఇవ్వటం అనేది కొంత చర్చకి దారి తీసింది. వాస్తవానికి వేరు పరిస్థితుల్లో సెల్ఫీలు ఇస్తే ఓకే తప్ప అక్కడ ఘటన దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు ఇవ్వటం అనేది, ఆ సెల్ఫీలు కూడా నవ్వుకుంటా జగన్మోహన్ రెడ్డి ఇవ్వటం అనేది ఇప్పుడు చర్చకి దారి తీసింది. ఇక్కడే కాదు, గతంలో మిర్చి రైతుకి సంబంధించి కావచ్చు, పొగాకు రైతుకి సంబంధించి కావచ్చు, మామిడి రైతుకి సంబంధించి కావచ్చు, మన సాయి కృష్ణ చనిపోతే అక్కడికి వెళ్ళినప్పుడు కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి తనను ముందు పెట్టుకోవాలనుకుంటున్నాడు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే సమస్య వెనక్కి వెళ్ళిపోతుంది. జగన్మోహన్ రెడ్డి తెర మీదకి వస్తున్నాడు, సమస్య వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ రాజకీయాల్లో చేయాల్సింది ఏంటంటే మనం తెర వెనక ఉండాలి, సమస్య తెర ముందు పెట్టాలి. సో తెర వెనక మనం ఉండి సమస్య ఎప్పుడైతే తెర ముందు పెట్టామో ఆటోమేటిక్గా సమస్యను ఎవరు లేవనెత్తారో వాళ్ళ పేరే వస్తుంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సాయి కృష్ణ దగ్గరికి వెళ్తే ఇష్యూ మొత్తం డైవర్ట్ అయింది. నేను ముద్రగడ దగ్గరికి వెళ్తే అక్కడ కొంత డిస్టర్బ్ అయ్యి ఇష్యూ డైవర్ట్ అయింది. ఏదైనా ఏ మామిడి రైతు సమస్య అని అక్కడికి వెళితే ఇష్యూ డైవర్ట్ అవుతుంది. ఎందుకని? సో వీళ్ళు చేస్తున్నటువంటి వెనకమాల రాజకీయం, ఆయనకి జిందాబాదులు కొట్టడం కావచ్చు, వైసీపీ పార్టీకి జిందాబాదులు కొట్టడం కావచ్చు, సీఎం జగన్ అని అరవటం కావచ్చు, దీంతో అసలు విషయం డైవర్ట్ అవుతుంది. ఇది స్వయంగా కొద్దో గొప్ప వైసీపీకి అనుకూలంగా మాట్లాడేటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారే స్వయంగా చెప్పాడు. నేనేమో ఆయనకి వైసీపీ ముద్రాన్ని నేనేను, కానీ ఆయన కొద్దో గొప్ప వైసీపీకి అనుకూలంగా మాట్లాడతారనేది బయట ఉన్నటువంటి టాకు. సరే, అది ఎవరన్నా కాదన్నా ఆయన మాట్లాడిన మాటలో కొద్దిగా విలువ ఉంది. సీనియర్ విశ్లేషకులు ఖచ్చితంగా ఆయన కొద్దో గొప్ప ఆలోచించి మాట్లాడతారు, అందులో డౌటే లేదు. సరే, మిగతా విషయాలన్నీ పక్కన పెడితే నిన్న మొన్న ఆయన ఒక దాంట్లో మాట్లాడుతూ ఇదే ముద్రగడ పద్మనాభం విషయంలో చేసినటువంటి రాజకీయం గురించి మాట్లాడుతూ ఆయన ఒక వ్యాఖ్య చేశారు. ఒకసారి ఆ వాయిస్ ఏనండి. జగన్ సీఎం అదేం కూడా అసలు వైసీపీ జిందాబాదనమే అనవసరం. అయితే అందులో మీరు జగన్మోహన్ రెడ్డి సీఎం ఏంది? ఇప్పుడు ముద్రగడ మరణానికి జోహాలు అర్పించడం ముఖ్యమా, జగన్మోహన్ రెడ్డి జేజేలు పలకడం ముఖ్యమా? ఇక పొలిటికల్ గా కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే ప్రతి అంశాన్ని తనను ముందు పెట్టుకుని తనను ప్రొజెక్ట్ చేస్తూ రాజకీయం చేస్తున్నారు. అది ముద్రగడ మరణమైనా, అది మిర్చి రైతుల సమస్య అయినా, అది మత్స్యకారుల విషాదమైన ప్రతి అంశంలో మీరు గమనించిన మామిడి రైతైనా, పొగాకు రైతైనా జగన్మోహన్ రెడ్డిని ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. ఇది వైసీపీ చేస్తున్న పెద్ద బ్లండర్. మీకు అదే అమరావతి రైతుల పోరాటం జరిగింది. మీరు ఎక్కడ చంద్రబాబు నాయుడు ముందు లేడు. చంద్రబాబు నాయుడు మద్దతు లేకుండా, తెలుగుదేశం మద్దతు లేకుండా అమరావతి రైతు యాత్ర జరిగింది, మనందరూ తెలుసు కదా. కానీ అమరావతి రైతులే ముందున్నారు. తెలుగుదేశం పార్టీ కావలసిన ఏర్పాట్లు చేసింది ఎక్కడికి పోతే అక్కడ. కానీ ఎక్కడికి పోయినా అమరావతి రైతుల ముందు చంద్రబాబు సీఎం అని నినాదాలు ఇచ్చుకుంటూ అమరావతి రైతుల సమస్యలు పక్కకు పెట్టలేదు. సో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పెద్ద మిస్టేక్ అది. సో విన్నారు కదా. సో జగన్మోహన్ రెడ్డి చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే ప్రతి దాంట్లో కూడా తనను ముందు పెట్టుకోవాలి అనుకోవటం. దానికి ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఉదాహరణ కూడా చెప్పారు. గతంలో అమరావతి ఉద్యమం దాదాపుగా 4.5 సంవత్సరాల పాటు సాగింది. ఈ అమరావతి ఉద్యమంలో ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కనపడాల. మొత్తం రైతు ఉద్యమానంగానే కనపడింది. కానీ తెర వెనక తెలుగుదేశం పార్టీ ఏం చేసింది? వారికి మద్దతు ఇచ్చింది. కానీ పార్టీ ఎక్కడ బయటికి రాలి. అప్పుడు అమరావతికి ఓపెన్ గానే చంద్రబాబు గారు మద్దతు ఇచ్చారు.
ఓపెన్ గానే ప్రకటించారు. మా స్టాండ్ అమరావతి అని చెప్పారు, రైతులకు సంఘీభావం తెలిపారు, 2-3 సందర్భాల్లో వాళ్ళతో కూర్చున్నారు. స్వయంగా భువనేశ్వర్ గారు తన గాజులు తీసి ఇచ్చారు, బహిరంగంగానే మద్దతు తెలిపారు. కానీ ఎక్కడైనా సరే ఒక తెలుగుదేశం పార్టీ జెండా కానీ, ఎక్కడైనా సరే జై చంద్రబాబు అనే నినాదం కానీ ఎక్కడైనా ఉందా? ఈ 4.5 సంవత్సరాల అమరావతి ఉద్యమం మీరు ఆ రోజు నుంచి చివరి వరకు తీయండి, ఎక్కడా ఒక గ్రీన్ జెండాలు తప్ప, ఆకుపచ్చ రంగు జెండాలు తప్ప మరి ఒక్క జెండా అక్కడ ఏ పార్టీ జెండా కనపడాల. ఏ పార్టీ అయినా మద్దతు ఇవ్వనివ్వండి, బీజేపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, లేదా కాంగ్రెస్ కానివ్వండి, ఏ పార్టీ మద్దతు ఇచ్చినా కానీ ఎక్కడా పార్టీ జెండా కనపడలేదు, ఎక్కడా పార్టీ నినాదం కానీ, పార్టీ నాయకుడికి చేకొట్టడం కానీ జరగల. అది ఎవరైనా కానివ్వండి. ఈవెన్ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ బ్యాక్ ఎండ్లో సపోర్ట్ ఇచ్చిన మాట వాస్తవం. బహిరంగంగానే ప్రకటించారు. వాళ్ళు పాదయాత్ర చేసినప్పుడు కావాల్సినటువంటి ఏర్పాట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయా నియోజకవర్గాల్లో చేసేవాళ్ళు సో ఇచ్చారు. కానీ ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు కానీ రాలా. అప్పుడు ఏమైంది అది? సో ప్రజలు కూడా యాక్సెప్ట్ చేశారు. సో అక్కడ కూడా అమరావతి రైతులు జై చంద్రబాబు అన్నారు అనుకోండి, వైసీపీ కూడా విమర్శిస్తుంది. ఏమని? ఇదంతా చంద్రబాబును అడుగుతున్నటువంటి పెయిడ్ ఉద్యమం కాబట్టి వాళ్ళు జై చంద్రబాబు అన్నారని చెప్పి వైసీపీ కూడా విమర్శలు చేసేది. కానీ అమరావతి రైతు ఉద్యమంలో ఎక్కడా చంద్రబాబు గారి పేరు కానీ, ఒక పార్టీ జెండా కానీ, చంద్రబాబు గారే కాదు ఏ నాయకుడి పేరు కనపడలా, ఏ పార్టీ జెండా కనపడలా. సో నేను అదే చెప్తున్నా. ఇక్కడ ఇందాక ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఉదాహరణ ఎందుకు చెప్పారు అంటే అందుకే చెప్పారు. సో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తప్పు ఏంటంటే సమస్య వెనక్కి వెళ్ళిపోతుంది. జగన్మోహన్ రెడ్డి హైలైట్ అవుతున్నాడు, దానివల్ల ఉపయోగం లేదు. జగన్మోహన్ రెడ్డికి జై కొడితే ఎవరికి ఉపయోగం? వాళ్ళ నాయకులకు కాసేపు ఉత్సాహం రావచ్చు, బట్ స్థానిక ప్రజల్లో ఒక ఇది కలుగుద్ది. ఈయన వచ్చింది సమస్య కోసం వచ్చాడా, ఆయనకి జిందాబాదులు కొట్టించుకోవడానికి వచ్చాడా? అదే సమస్య ఎప్పుడైతే మరుగున పడిపోయిందో, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే హైలైట్ అయ్యాడో వాళ్ళకు కూడా ఒక నిరుత్సాహం వస్తుంది. నిన్న ముద్రగడ్డ విషయంలో కావచ్చు, మన సాయి కృష్ణ విషయంలో కావచ్చు, జరిగింది కూడా అదే. జగన్మోహన్ రెడ్డి దాన్ని వారించకపోవడం అనేది తప్పు. జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ చేయాలి. మనం వెళ్ళినటువంటి పని ఏంటి, మనం దేన్ని హైలైట్ చేయాలి? వెళ్ళినటువంటి సమస్యను హైలైట్ చేయాలి. సో ఆ దిశగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి పేరు అనేది సమస్యను హైలైట్ చేయడంలో కనపడాలి తప్ప జగన్మోహన్ రెడ్డిని తనను తాను హైలైట్ చేసుకోవడంలో కనపడకూడదు. సో జగన్ చేస్తున్నటువంటి ఈ మిస్టేక్ అనేది న్యూట్రల్ పర్సన్స్ లో కూడా, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ప్రొఫెసర్ నాగేశ్వర గారు స్వయంగా ఇది జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి తప్పు ఇది అని స్వయంగా ఆయన చెప్పారు. సో ఎందుకంటే ఆయన విశ్లేషకులకు ఆయన కొంత అనుభవం ఉంది. సో ఆయన అన్ని క్రోడీకరించే ఒక మాట మాట్లాడతారు. అంటే ప్రజానాడి ఎలా ఉందనేది కొంత అవగాహన చేసుకుని మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఒక రకంగా కొద్దో గొప్ప వైసీపీకి అనుకూలంగా మాట్లాడాల్సిన ఆయనే జగన్మోహన్ రెడ్డి ఇది చేస్తున్నది తప్పు అని మాట్లాడారు అంటే అందులో విషయం ఉందో లేదో అర్థం చేసుకోవచ్చు. గతంలో కూడా అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి హైలైట్ అయ్యాడు తప్ప ఇష్యూ హైలైట్ అవ్వాలి. కానీ వాళ్ళ సాక్షిలో ఏం వేసుకుంటారు? ఇష్యూని హైలైట్. ఈవెన్ సరే ఆ పత్రికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి హైలైట్ ఉంటాడా? విచిత్రం ఏంటంటే వాళ్ళ సాక్షిలో కావచ్చు, సాక్షి ఛానల్లో కావచ్చు, డిబేట్లో కావచ్చు, మొత్తం జగన్మోహన్ రెడ్డి మీదే చర్చ నడుస్తుంది తప్ప జగన్ వెళ్ళాడు, జగన్ వచ్చాడు, జగన్ అది చెప్పాడు, జగన్ ఇది చెప్పాడు, అన్ని జగన్ 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 అంతే. కానీ సమస్య ఇది, ఈ సమస్య మీద మాట్లాడారు, ఈ సమస్యను హైలైట్ చేశారు అనేది చాలా కిందిగా ఉంటుంది. సో ఇది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి తప్పు అనేది ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడుతున్నటువంటి మాట. సో మొత్తంగా కొద్దో గొప్ప నిజంగానే జగన్మోహన్ రెడ్డి తనకు తాను హైపిచ్చుకునే ప్రయత్నం, ఎక్కడికి వెళ్ళినా జనాన్ని పోగేయటం అనేది కూడా తప్పు. ఇప్పుడు చంద్రబాబు గారు చూడండి, ఆయన ఎక్కడైనా పరామర్శకి వెళ్ళినప్పుడు కానీ గతంలో కేసీఆర్కి బాగోపోతే పరామర్శకి వెళ్ళారు. అలాగే కొంతమంది టీడీపీ నేతలకో లేకపోతే ఇంకొకరికో బాగోపోతే ఆయన బొజ్జల గోపాలకృష్ణ చనిపోయారు, ఆయన బాగోపోయినా అనేక సందర్భాల్లో పరామర్శలకు వెళ్ళారు. ఎక్కడా కూడా క్రౌడ్ పుల్లింగ్ ఉండదు. సో ఆయన పరామర్శలకు వెళ్ళిన ఎక్కడా కూడా జనాన్ని రానివ్వరు, జనాన్ని చెయ్యరు. వాస్తవానికి అలా ఆయన ఎక్కడికి వెళ్తున్నారో కూడా చాలా మందికి తెలియనివ్వరు. ఎందుకనంటే అక్కడ క్రౌడ్ పుల్లింగ్ అనేది అవసరం లేదు. బహిరంగ మీటింగులకో లేదా ఇంకో దానికో వెళితే అది వేరే విషయం. కానీ వైసీపీ పార్టీ పరామర్శకు వెళ్ళినా కానీ జనాన్ని క్రౌడ్ పుల్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో అంటే బహుశా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వెంట జనం ఉన్నారు అని చెప్పుకోవడానికి అయితే ప్రయత్నం అయితే అయ్యి ఉండొచ్చు. మరి అలా అయితే సిద్ధం సభల్లో ఏ రకంగా వచ్చారు జనం? సరే అది విఎఫ్ఎక్స్ ఎఫెక్టా లేదా నిజంగానే జనం వచ్చారా అనేది వైసీపీ అంతరాత్మకు తెలియాలి. కానీ నిజంగానే జనం వచ్చారు అనుకుంటే సిద్ధం సభలప్పుడు అంత జనం వస్తే మరి ఓట్లు అయ్యి సీట్లు అయ్యి. సో కాబట్టి జనాన్ని మనం క్రౌడ్ పుల్లింగ్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది అనుకుంటే తప్పు. జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రతి సభకు కూడా అంగన్వాడీలు మొదలుపెట్టి, ఆయాలను మొదలుపెట్టి, పాఠశాల విద్యార్థులను మొదలుపెట్టి, ప్రైవేట్ పాఠశాల బస్సులు మొదలుపెట్టి మొత్తం అందరినీ తీసుకుని వచ్చి సభలో కూర్చోబెట్టేవాళ్ళు. డ్వాక్రా మహిళలు మొదలుపెట్టి సభలో కూర్చోబెట్టేవాళ్ళు, బలవంతంగా కూర్చోబెట్టేవాళ్ళు, ఇష్టంతో వచ్చేవాళ్ళు కాదు, బెదిరించేవాడు, భయపెట్టేవాడు. గతంలో వాయిస్లు కూడా వచ్చాయి. మా జనం వెళ్ళిపోకుండా చుట్టూ కందకాలు తవ్వి చుట్టూ ఫెన్సింగ్లు బారికేడ్లు పెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకని జనాన్ని ఆపటానికి వచ్చిన వాళ్ళు నిలబడరు, బలవంతంగా వస్తున్నారు కానీ తర్వాత వెళ్ళిపోతున్నారు. సో అలాంటి పరిస్థితి గతంలో కూడా ఉంది. కానీ దానివల్ల ఉపయోగం ఉందా? ఉపయోగం లేదు.
సో జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ జనం అవసరం, ఎక్కడ సానుభూతి అవసరం, ఎక్కడ మనం ఎలా వ్యవహరించాలనే విధానం అనేది జగన్మోహన్ రెడ్డికి తెలియదు అనేది ఇప్పుడు చాలా మంది చెప్తున్నటువంటి మాట. సో ప్రొఫెసర్ నాగేశ్వర గారి మాటతో మీరు ఏకీభవిస్తారో, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.